హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ. పచ్చి రొయ్యలు క్లీన్ చేసుకుని అందులో సాల్ట్, పసుపు వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక కళాయి పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టుకోవాలి. 1 నిమిషం తరువాత మూత తీసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఎర్రగా వేగే వరకు ఉంచాలి. ఇప్పుడు రొయ్యలలో వాటర్ని పోసి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రొయ్యలని వేగిన ఉల్లిపాయ ముక్కల్లో వేసి అందులో పుదీనా, కొత్తిమీర, పసుపు, సాల్ట్, కారం వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని రొయ్యలలో నీరంతా ఎగిరే వరకు ఉంచి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర వేసి మిక్స్ చేసుకోవాలి. అందులో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఉడుకుతున్నప్పుడు కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సో టేస్టీ అండ్ యమ్మీ గోంగూర పచ్చి రొయ్యల కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.